ఆయన గ్రామాలే అభివృద్ధికి పట్టుకోమని నమ్మే వ్యక్తి. ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చెందిన తర్వాతే పట్టణాలు అభివృద్ధి చెందేంత కృషి చేస్తారు ఖచ్చితంగా. ప్రతి గ్రామాన్ని దివ్య దృష్టితో చూస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాలు ఇక చెప్పేదేముందండి. అరాచకం, అణిచివేత, గొంతు ఎత్తితే సరే కేసులు, బయటికి రానియకుండా బైండోర్ కేసులు, ఎవరిని ఏమీ మాట్లాడనీయకుండా ఎంతో అరాచక పాలన చేసినారు కాబట్టే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయాన్ని అందించారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా మాట్లాడినారు కదా, ఇప్పుడు రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని రూలింగ్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకోసారి అడగండి. ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, నిజమే అంటారా? రెడ్ బుక్ అనేది గతంలో ఇందాక చెప్పినట్టే అరాచక పాలన కొనసాగింది కాబట్టి ఆ అరాచక పాలనలో ఎవరైతే అధికారులు వాళ్ళ అధికారాన్ని చేతిలో పెట్టుకొని దుర్వినియోగం చేశారో వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉండి వారికి చట్ట ప్రకారంగా శిక్ష పడేదే రెడ్ బుక్. కానీ ఇదేదో రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం లాగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కంపేర్ చేయడం ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. గతంలో లోకేష్ని చాలా మాట్లాడినారు కదా, ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది అండి? ఆయన పనితీరు మెరుగ్గానే ఉందండి. గతంలో ఎన్నో మాటలు అన్నారు లోకేష్ గారు, చాలా అభివృద్ధి చెందారు. అతను కూడా ఇండస్ట్రీస్ తేవడానికి చాలా కృషి చేస్తున్నారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గత ప్రభుత్వం అలా భయపడిచ్చారు ఇండస్ట్రీస్ని. వాళ్ళు మళ్ళీ ఇక్కడ పెడితే మళ్ళీ ఇంకోసారి జగన్ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనల్లో ఇండస్ట్రీస్ అంతా ఉన్నాయి. వాళ్ళని అందరికీ నమ్మకం కల్పించడానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఇండస్ట్రీస్ అమరావతితో డెవలప్మెంట్తో పాటు అన్నీ జరుగుతాయని కూడా తెలియజేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితేనే మంచిది. ఎందుకంటే ముఖ్యంగా మనకి కేంద్రం సహకారం ఉంది. దాదాపు మనకి ఆల్రెడీ 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులతో ఖచ్చితంగా అమరావతి డెవలప్ చేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా పరిశ్రమలన్నీ ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పి తెలుస్తుంది. ప్రజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ప్రభుత్వం వచ్చింది కదండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్ డిప్యూటీ సీఎంకి ఇప్పటికి డిప్యూటీ సీఎంకి డిఫరెన్స్ అంటే అసలు ఏం చెప్తారు? ఆయన పాలిటిక్స్ చేయడానికి పాలిటిక్స్లోకి రాలేదండి, ప్రజలకు మంచి చేసిన కోసం వచ్చారు. యాక్చువల్లీ ఆయన ఎంతో వైభవాన్ని వదులుకొని ఇక్కడ ఈ పాలిటిక్స్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చాలా మార్పు వచ్చిందండి రాజకీయాల్లో ఆయన రావడం వల్ల. బేసిక్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకి చాలా మంచి డేస్ వస్తాయని నమ్మకం ఉందండి. కరప్షన్ తగ్గిపోతుందండి, పూర్తిగా కరప్షన్ తగ్గిపోతుంది. ప్రజలకు మంచి జరిగే కోసం ఆయన నిరంతరం కృషి చేస్తాడు. ఆయన సొంత డబ్బుల్లో నుంచే ఖర్చు పెట్టి ప్రజలకు ఇస్తారు, కానీ ప్రజల్ని దోచుకోవాలని ఆలోచన నాయకుడికి లేదు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూస్తుంటే గతంలో చూశారు కదండి, ఒక 10 years కష్టపడి పొలిటికల్లోకి వచ్చానంటున్నారు. అయినా కూడా ఆయన పనితీరు అనేది ఇంకా ఫాస్ట్గా లేదు, తక్కువగానే ఉంది, ప్రజల్లోకి రావట్లేదు అని చెప్పి కొంతమంది ఆపోజిట్ లీడర్స్ అంటున్నారు, నిజమే అంటారు? అసలు పనితీరు స్లోగా ఉందని కాదండి, ఆయన పనితీరులో హైర్ మెజారిటీలో ఉన్నారు ప్రస్తుతానికైతే. ఏ పాలిటిక్స్ లీడరు, ఏ లీడర్ కూడా ఇంతవరకు ముందు ఎప్పుడు ఇట్లా చేయలేదన్నమాట. ఆయన కాదంటే విమర్శలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అది కాయలున్న దెబ్బ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు మంచి వ్యక్తికే ఇట్లా నిందలు వస్తూ ఉంటాయి. బేసిక్గా ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు అనిపిస్తుంది. ప్రీవియస్ ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి డిఫరెన్స్ ఏంటంటే అసలు ఏం చెప్తారు? 200% బెటర్ అండి ముందున్నట్టు. ఎందుకంటారు? అంటే వేరే వేరే కంపెనీల నుంచి మనకి వస్తున్నాయి, మనకి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ 5 నెలల లోపల చాలా కంపెనీల నుంచి మనకు పెట్టుబడులు వచ్చాయి కదండి. సో అది మన పెట్టుబడులు అనేవి వస్తున్నాయి, కంపెనీలో డెవలపింగ్ ఉంది కదండి. ముందుకు అందరికీ తెలుస్తుంది వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదండి, మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా జనవాణి కార్యక్రమానికి, పవన్ కళ్యాణ్ పార్టీ హౌస్కి రావడానికి కారణం ఏంటి? అసలు మీకంటే ఏంటి ఇష్యూ అనేది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను జనవాణి కార్యక్రమానికి రాలేదండి. అవునా అండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మా నియోజకవర్గంలో, దానికోసం మాట్లాడడానికి కోసం. అదే ప్రజలకి అందరి కోసం మాట్లాడడానికి వచ్చారు. దాని జనవాణి బేసిక్గా మీటింగ్ ఉంటుంది కదా, సరే సర్టెన్ పల్లెటూరు కానీ ఊరు గురించి సంథింగ్ ఏదో మాట్లాడడానికి మీరు వచ్చారు. అవును, ప్రజల సమస్యల గురించి చర్చించడానికి కోసం వచ్చాను. ఓకే, సో ప్రజల గురించి ఆలోచించి ప్రతి గ్రామంలో ఆయన మెయిన్గా నుంచొని సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా? మీలాంటి వాళ్ళకి ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ తీసుకొచ్చి రెక్టిఫై చేసి మాట్లాడి మంచి అభివృద్ధి చేస్తారు, మంచి సజెషన్స్ ఇస్తారు నమ్మకం ఉందా? ఆయన గ్రామాలే అభివృద్ధికి పట్టుకోమని నమ్మే వ్యక్తి. ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చెందిన తర్వాతే పట్టణాలు అభివృద్ధి చెందేంత కృషి చేస్తారు. ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని దివ్య దృష్టితో చూస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. 5 years పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ గారు కలిసే ఉంటారంటారా రాబోయే రోజుల్లో? పక్కా కలిసే ఉంటారండి. నెక్స్ట్ అలయన్స్ కూడా కలిసే రావాలని కోరుకుంటున్నాం. మీకు
గవర్నమెంట్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? సూపర్ గవర్నమెంట్.